పానీపూరి తయారు చేసే విధానము: రవ్వ 1 కప్పు, గోధుమ పిండి 2 స్పూన్లు, ఒక స్పూను సాల్ట్, చిటికెడు వంట సోడా, తగినంత వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని అది ముద్దలాగా అయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని 10 నిమిషాలు క్లోజ్ చేయాలి. తర్వాత బంగాళాదుంపలు తీసుకొని 4 ముక్కలుగా చేసుకొని తర్వాత కుక్కర్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక విజిల్ వచ్చినంత వరకు మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. నానబెట్టుకున్న బఠానీలు 2 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము, సాల్ట్ దీన్ని మిక్సీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న బౌల్ తీసుకొని ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఒక పెనంలో ఆయిల్ తీసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పూరీలు ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవాలి. బంగాళాదుంప ఈ విధంగా స్మాష్ చేయాలి. బఠానీలు, సాల్ట్, కారం వేసి కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం మిక్సీలో వేసుకున్న ఈ మిశ్రమాన్ని 2 కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా, కారం, సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి.